అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో అందరూ చూసుకున్నారు అని నేనైతే అనుకుంటున్నాను. సో నేను ఎవరైనా రిజల్ట్స్ చూసుకొని వాళ్ళు ఉంటే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. రీవాల్యుయేషన్ రెగ్యులర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా. డిసెంబర్ జనవరి మంత్లో అయితే మీరు ఎగ్జామ్స్ రాశారు. సో అందులో మనకి ఏప్రిల్ వీక్ వచ్చే టైంలో మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ మనకి అందాదా 45 డేస్ 2 మంత్స్ అయితే టైం పట్టింది రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి. మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్న వెంటనే మీ రిజల్ట్ ప్రింట్ అయితే తీసి ఉంచుకోండి. ఆ ప్రింట్ మళ్ళీ మీరు రెగ్యులర్ బ్యాక్లాగ్ ఫీ పేమెంట్ చేసే టైంలో మీ దగ్గర ప్రూఫ్ అయితే ఉంటుంది అన్నట్టు. మీరు ఇన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఇన్ని సబ్జెక్టులు పాస్ అయినా అని మీ దగ్గర అయితే ప్రూఫ్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఫీ కట్టేటప్పుడు ఒక్కొక్కసారి సర్వర్స్ అనేవి రావు. సో అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అనుకుంటే మీరు రిజల్ట్ అనేది ప్రింట్ తీయించుకొని మీరైతే దాచి ఉంచండి. అది రెగ్యులర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు లేకపోతే బ్యాక్లాగ్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక్కొక్కసారి లింక్స్ అనేవి సరిగా వర్క్ అవ్వట్లేదు, సర్వర్ ప్రాబ్లమ్స్, చాలా రకాల ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ మీరు ఎప్పుడైనా సరే పేమెంట్ చేసేటప్పుడు లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి. లాస్ట్ డేట్ రాకముందుకే 5 రోజుల ముందే 4 రోజుల ముందే పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్ ఆన్ దిస్ వీడియో. ఇన్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ and subscribe for more videos. Thank you. I am also OU student. Okay, bye friends.